హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి కదా. సో మేము ఏంటంటే ఇంట్లో బయట మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను మార్నింగే లేచి. ఈలోపు చూడండి మా పాప లేచి త్వరగా లేచింది ఇవాళ. మామూలు డేస్లో అయితే 9 అయినా లేగదు, బట్ ఈరోజు 6:45కే లేచి ఎలా సతాయిస్తుందో చూడండి, నేను క్లీన్ చేస్తానని. జనరల్గా అయితే అందరి పిల్లలు ఇంతే కదా, పనున్నప్పుడే లేచి సతాయిస్తూ ఉంటారు. మేమేమనుకున్నామంటే ఈరోజు ఫెస్టివల్ కదా, ఇంట్లో త్వరగా పూజ చేసేసుకొని టెంపుల్కి 9కి అలా వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇంట్లోనే నాకు 10 అయిపోయింది. బికాజ్ చాలా రష్ ఉంటుంది. జనరల్గానే ఫెస్టివల్ అంటేనే టెంపుల్స్ రష్ ఉంటాయి. బట్ ఏం చేస్తాం, మనకి పిల్లకి తినిపించుకొని స్నానం చేయించుకొని నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట. సో లాస్ట్ టైం నేను ఏంటంటే కార్లో పెట్టడానికి శివునిది ఒక విగ్రహం తీసుకున్నాను. సో ఈరోజు తీసి పూజ చేసి ఇంకా కార్లో పెడదామని తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇంకా 10 కల్లా టెంపుల్కి బయలుదేరిపోయాము. మేము ఫస్ట్ వచ్చేసి కొండమడుగు అభయ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుంటుంది టెంపుల్. ఏంటంటే మేము ఎవ్రీ మంత్ అట్లీస్ట్ వన్స్ అన్న ఇక్కడికి వస్తామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది టెంపుల్కి వస్తుంటే. సో ఇక్కడే దర్శనం చేసేసుకొని ఎవ్రీ సండే ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడతారు, ఇక్కడే భోజనం చేసేసుకొని ఇంకా మేము శివాలయంకి బయలుదేరామన్నమాట. ఆన్ ద వేలోనే శివాలయం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ శివాలయం కూడా. యాక్చువల్లీ ఇది చాలా ఓల్డ్ టెంపుల్. జనరల్గా అయితే చాలా తక్కువ మంది వస్తారు ఈ టెంపుల్కి, బికాజ్ కొంచెం లోపలికి ఉంటుంది టెంపుల్. కానీ ఈరోజు మాత్రం ఎంత రష్ అంటే దర్శనం కూడా అవుతుందో అవ్వదో అనుకున్నాను, కానీ చాలా బాగా దర్శనం అయింది. ఇంత రష్లో కూడా నేను కొంచెం ఎలాగోలా స్పేస్ చేసుకొని మంచిగా శివునికి అభిషేకం చేసుకున్నాను. చాలా బాగా దర్శనం అందింది. సో ఇలా అభిషేకం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు బయట కూడా మనకి మంచిగా కళ్యాణమై చేస్తూ ఉన్నారు. నేను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుండి చూద్దాం అనుకున్నాను, బట్ మా పాప చాలా సతాయిస్తుందని చెప్పేసి ఇంకా నేను 5-10 మినిట్స్ చూసి ఇంకా బయలుదేరిపోయాము అక్కడి నుంచి. అదే టెంపుల్లో మనకి డిఫరెంట్ దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. వేణుగోపాల స్వామి అని చెప్పేసి, అమ్మవారు, ఆంజనేయ స్వామి. ఇంకా మేము ఏంటంటే ఆ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నాము. కానీ ఏ మాటకు ఆ మాట, కానీ ఎంత రష్ ఉన్నా దర్శనం మాత్రం చాలా బాగా అందింది. అన్ని దేవుళ్ళ దర్శనం బాగా అయింది. ఇంకా అక్కడి నుంచి మేము 3 అలా అవుతుంది ఇంటికి బయలుదేరిపోయాము అనమాట. వామ్మో, బయటకు వస్తే కానీ అర్థమైంది ఎంత ఎండ ఉందని. రోజు ఇంట్లో నేను ఫ్యాన్ కూడా వేయను, చల్లగానే ఉంటుందని. బట్ ఇప్పుడు శివరాత్రి కూడా అయిపోయింది కాబట్టి చలికాలం కూడా శివ అని వెళ్ళిపోతుంది. బట్ ఎవరైతే రోడ్ల మీద తిరుగుతుంటారో కొంచెం హైడ్రేటెడ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.